శక్తివంతుడైన ఇవ్వడానికి వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న శక్తివంతుడైన భగవంతుడి దగ్గరికి ఇచ్చి ఏదైనా అడగంగానే ఇచ్చే సందర్భాలు ఇట్లాంటి ముఖ్య సందర్భం కాబట్టి ఇటువంటి అధ్యయనోత్సవంలో ఇప్పుడున్న వాళ్ళందరం పాల్గొనడమే కాక సాయంత్రం ఎక్కువ మంది వచ్చి పాల్గొని లాభాన్ని మరింత పొందండి. సాయంత్రం ఇంకొక 5-10 నిమిషాలు ఎక్కువసేపు అంటే మొత్తం మీద ఒక గంట సేపు కాదు, అప్పుడు 15 నిమిషాల సేపు అతి ముఖ్యమైన విశేషాలు సాయంత్రం జరుగుతున్నా. జై శ్రీమతి మనకే లాభం. జాతీయ గీతం జనగణమన లేచిన సెల్యూట్ కొట్టి చిన్నప్పటి చదవడం మొదలుపెట్టినాం. వాళ్ళ ప్రతిపదార్థం చెప్పండి, వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పండి. జనగణమనలో 100 మార్కులు ఎవరికైనా వస్తే వాళ్ళకు తులం బంగారం ఇద్దాం. ఒక్కళ్ళకి రావు, ఏ బెంగాల్ వాళ్ళకి రావు, పంజాబ్ వాళ్ళకి రావు, మనకు రావు, తమిళనాడు వాళ్ళకి రావు. మన దృష్టి పడదు. కనీసం వందే మాత్రంలో కొంత తెలుస్తుంది, కానీ మనకు జాతీయ గీతం తెలియకపోయినా అది దేశభక్తిని చాటుకునే ఒకనొక అతి ముఖ్యమైన పవిత్రమైన వేదం లాంటి వేదం ఎట్లా ఆత్మ బాగుపడడానికి కారణమో దేశంలో ఉన్న మనం ఆ దేశాన్ని కూడా గొప్పగా భక్తితో భావించాలి. అలా మనకు తెలియకపోయినా దాంట్లో ఎట్లా భక్తిగా ఉంటామో గౌరవంగా ఉంటామో అలాంటి తిరువాయూరి ప్రబంధం విన్నా చాలు, చదివినా ఇంకా విశేషం. మరిన్ని విశేషాలు సాయంత్రం చెప్తున్నాం కాబట్టి ఎక్కువ మందికి పరమోత్సవానికి రావాలి. బాగుంది, ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ భాష తెలుగు భాష కాదు కదా, తమిళ భాష కదా. మీరు చదువుకుంటూ పోతుంటే మాకేమర్థమవుతుంది? ఇంకో రహస్యం చెప్తాను. మేము చదువుకుంటూ పోవడమే కాదు, మేము చదివేదాంట్లో కూడా మొత్తానికి 100కు 100 మాకు తెలియకపోయినా, కొంత తెలిసి కొంత తెలియకపోయినా, మాకు తెలుసుతో పని లేదు, మీకు తెలుసుతో పని లేదు, ఎవరికి ఇక్కడ తెలుసుతో పని లేదు. ఆయనకు సంతోషం అయితే అయిపోయాడు. ఎగ్జాంపుల్ కావాలి కదా, మనం మన పిల్లల్ని స్కూల్లో పంపించి కాలేజీ పంపించినాక వాళ్ళు ఇంజనీరింగ్లో కంప్యూటర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాయిన్ అవుతా అంటే సరే మంచిగా పైసలు కట్టారు. దాంట్లో మనకు ఏదో సబ్జెక్ట్ తెలుసా, దాంట్లో ఏమో తెలుసా? మనకేం తెలియకపోయినా పిల్లవాడి సంతోషం కొరకు మనం సంపాదించి కష్టపడి కూడబెట్టిన పైసలు కట్టించి వాడిని సంతోషపరిచినట్టు మనకి ఇక్కడ తమిళ భాష తెలియకపోయినా